నెల్లూరులోని ఎస్ఎస్ సుబ్బారెడ్డి స్టేడియం ప్రాంగణంలో అగ్రి ఎక్స్పో మరియు కిసాన్ మేళా ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆత్మ అగ్రికల్చరల్ టెక్నాలజికల్ మేనేజ్మెంట్ ఏజెన్సీ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఉషారాణి మీడియాతో మాట్లాడారు. శాస్త్రవేత్తల పరిశోధనలు, వ్యవసాయ అధికారుల విస్తరణ సేవలు మరియు రైతుల అనుభవాలను అనుసంధానించే వారధిగా ఆత్మ సంస్థ పనిచేస్తుందని తెలిపారు. జిల్లాలోని వేలాది మంది రైతులకు నూతన వ్యవసాయ యంత్రాలు, ఎరువులు, పురుగుల మందుల నిర్వహణ మరియు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఒక వేదికపై అందించడమే ఈ కిసాన్ మేళా యొక్క ముఖ్య ఉద్దేశమని స్పష్టం చేశారు. నేనేం అడుగుతున్నానంటే, మా నల్లరేగడి నేలల్లో వరి తప్ప ఇంకేం వేసుకోమంటాం ముఖ్యమంత్రి గారు అని సభాముఖంగా నేను అడుగుతా ఉన్నా. ఒక రాత్రి వర్షం పడిందంటే మెట్టపైర్లు ఏదైనా పనికి వస్తాయా? దాదాపు 2 లక్షల ఎకరాల్లో నల్లరేగడి భూములు తూర్పు ప్రాంతం అంతా కూడా ఆ నేలల్లో ఇంకొకటి ఊహించుకోలేము ఏ పంట. మనోళ్ళు ఉద్యానవన శాఖ, వ్యవసాయ పరిశోధన, తర్వాత వ్యవసాయ శాఖ. మన అదృష్టం ఏంటంటే వరి పరిశోధన కేంద్రం నెల్లూరులో 1961 నుంచి. ఆత్మ అంటే వ్యవసాయ మరియు అనుబంధ శాఖల యొక్క పరిజ్ఞానాన్ని విస్తరించే సంస్థ, వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ. దీన్ని ఆత్మ అంటారు. ATMA, అగ్రికల్చరల్ టెక్నాలజికల్ మేనేజ్మెంట్ ఏజెన్సీ. ఫస్ట్ అక్షరాలు తీసుకొని ఆత్మ అని దీని పేరు పెట్టారు. ఇది నేషనల్ ప్రాజెక్టు. దీంట్లో మనం చేసేది ఏంటంటే రీసెర్చ్, ఎక్స్టెన్షన్, ఫార్మర్స్ లింకేజ్. పరిశోధన శాస్త్రవేత్తలు చేస్తారు, ఎక్స్టెన్షన్ విస్తరణ మా అధికారులు, వ్యవసాయ అధికారులు చేస్తారు, ఫార్మర్స్ ఒక వింగ్. ఈ మూడు కలిపేదానికి ఒక లింక్ అనేది ఉంది. పరిశోధనకి, విస్తరణకి, రైతులకి మధ్య ఒక లింక్ ఏర్పరచడానికి, వాళ్ళ మధ్య ఒక వారధిగా ఉండడానికి ఆత్మ అనే సంస్థ పనిచేస్తుంది.
ఇందులో విస్తరణ కార్యక్రమాలలో భాగంగా మనం శిక్షణ కార్యక్రమాలు ఇస్తాము, డెమాన్స్ట్రేషన్ ప్లాట్స్ అంటే ప్రదక్షిణ క్షేత్రాలు ఇస్తాము, వైజ్ఞానిక యాత్ర ఎక్స్పోజర్ విజిట్స్ చేయిస్తాము. ఇక్కడ ఇప్పుడు జరిగే కిసాన్ మేళాలో ఎగ్జిబిషన్స్ అవన్నీ పెట్టి ఈ ఎక్స్పో అండ్ కిసాన్ మేళా యొక్క ఉద్దేశం ఏంటంటే కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు చేరవేయడం. ఒక రైతుకి ఒక ఊర్లో కలిస్తే ఒక 20 మంది రైతులు కలుస్తాం. అదే ఇట్లా ఒక దగ్గర పెట్టి జిల్లా హెడ్ క్వార్టర్స్ లో పెట్టి ఇంత ఘనంగా చేసినప్పుడు ఇక్కడ ఒక 1000 మంది రైతులు వచ్చి అందరు అనుబంధ సంస్థలు, వ్యవసాయ సంస్థలు అందరి కలిపి పెట్టిన దాని వల్ల మా వ్యవసాయ శాఖ స్టాలు, హార్టికల్చర్ స్టాలు, ఏపీఎంఐపి, పశుసంవర్ధక స్టాల్స్, వీటన్నిటితో పాటు కంపెనీల స్టాల్, ఎరువులు, పురుగు మందుల కంపెనీలు, ముఖ్యంగా వ్యవసాయ యాంత్రీకరణ. ఈ రోజు వరి డ్రైయర్ తెచ్చిపెట్టారు, ప్యాడీ డ్రైయర్. అది కలువాయిలో ఎక్కడి నుంచో ఇక్కడ తెచ్చిపెట్టారు. కానీ నెల్లూరు జిల్లా రైతులందరికీ ఒక డ్రైయర్ ఉంది, ఇక్కడ వాడుతున్నారు. దీని వల్ల ఉపయోగం ఉందనేది మన జ్ఞానాన్ని పక్కకి ఒక రైతు నుంచి ఇంకో రైతుకు పోవాలనేది దీని ఉద్దేశం. మేము ఇంకా ఇటువంటి విస్తరణ కార్యక్రమాలు చాలా చక్కగా చేస్తాము. ఈ డెమాన్స్ట్రేషన్ ప్లాట్స్ లో కూడా కొత్త టెక్నాలజీ అంటే సూడోమోనాస్ తో వరిలో అనుకోండి, సూడోమోనాస్ తో ఫిరమోన్ ట్రాపులు పెట్టడం, సోలార్ లైట్ ట్రాప్స్ పెట్టడం, వేప నూనె వాడటం, ఇటువంటివన్నీ చేపిస్తున్నాం. ఇంకొకటి కొత్తగా ఏంటంటే డ్రోన్ టెక్నాలజీ అని కొత్తగా వచ్చింది. డ్రోన్స్ ఇప్పుడు బాగా పాపులర్ అవుతున్నాయి. ఈ డ్రోన్స్ తో ఇఫ్కో వాళ్ళది నానో యూరియా, నానో డిఏపి అనేది కూడా స్ప్రే చేయించి వాటి యొక్క రిజల్ట్ ప్రజలకి ఒక రైతు నుంచి ఇంకో రైతుకి తెలియాలని దాని మీద కూడా ప్రదక్షిణ క్షేత్రాలు చేశాము. వేరుశెనగలో కూడా మనం ప్రదక్షిణ క్షేత్రం చేశాము. ఇందులో ట్రైకోడర్మా విరిడేతో సాయిల్ అంతా విరిడే దాన్ని తెలియజేయడం వల్ల కుండు తగ్గుతుంది. అదేవిధంగా ఫిరమోన్ ట్రాప్స్, వేప నూనె ఇవన్నీ వాడటం వల్ల వాళ్ళకి 1-2 స్ప్రేలు తగ్గిపోతాయి. ఈ విధంగా స్ప్రేలు తగ్గిన దాని వల్ల ఒక ఎకరాకి ఒక రైతు పెట్టే ఖర్చు చాలా తగ్గి అతనికి మంచి ఆదాయం వస్తుంది, మంచి క్వాలిటీ వస్తుంది. వాళ్ళకి రేపు గిట్టుబాటు అనేది అంటే నికర ఆదాయం అనేది పెరుగుతుంది. మనం ఏది చేసినా చివరికి రైతుకి నికర ఆదాయం పెంచడమే మా వ్యవసాయ శాఖ అయినా ఆత్మ ప్రాజెక్ట్ అయినా లక్ష్యమే. అట్లా ప్రతి ఒక్క రైతుకి నికర ఆదాయం పెరగాలనే ఉద్దేశంతోనే మేము ఈ కార్యక్రమాలన్నీ చేపట్టాం.